నీకు మర్చిపోయిందా బెటర్ వచ్చిందా? ఆ అమ్మాయిని వాడు పరిచయం చేశాట, వీడు హలో అని బొమ్మలో నిలబడ్డాంట. ఆ అమ్మాయి నేను ప్రేమించిన సంధ్య, ఆ సంధ్య కోసమే వైజాగ్ అంతా పిచ్చి కుక్కలా తిరుగుతున్నాని. ఒక్క మాట చెప్పలేకపోయావారా? చెప్పరా, చెప్పు. చెప్తావని అనుకున్నాను రా, కానీ ఏమైంది? అసలు నిన్న రాత్రి ఏం జరిగిందో నీకు తెలుసా? సంధ్య రైట్, ఓకే. రఘు పెళ్లి చేసుకోబోయింది సంధ్యని. ఇప్పుడు నన్ను ఆడి దగ్గరికి వెళ్ళి నీకు కాబోయే భార్యని నేను ప్రేమిస్తున్నానని ఎలా చెప్పమంటావురా? ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఆ రోజు నేను మాట వరుసకు సంధ్య నువ్వు కలవలేకపోతే ఏం చేస్తావు అన్నందుకు నన్ను కొట్టడానికి వచ్చావే. ఈ రోజు కళ్ళ ముందుకు వచ్చి సంధ్యని కాదుంటున్నావు ఏంట్రా? అరే, ఇప్పటికీ నువ్వు సంధ్యని ప్రేమించట్లేదా? సంధ్య లేకుండా నువ్వు బ్రతకగలుగుతావా? గుండె మీద చేసుకొని చెప్పరా, చెప్పరా, నువ్వు చెప్పవురా. అందుకే నేను డైరెక్ట్ గా రగ్గారితో చెప్తా. నోరు మూసుకోరా. చెప్తా అని చెప్తున్నా, ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేసే. ఊరికే పిచ్చోళ్ళ వాక్కు. పిచ్చో నేనా నువ్వారా? మధ్య లేకుండా మాట్లాడుతున్నావు. నేను చెప్తా. చెప్పొద్దు చెప్పాను కదా, నువ్వు దయచేసి హైదరాబాద్ వెళ్ళిపో. వెళ్ళిపోను. ఎందుకు వెళ్ళాలి మేడం? వెళ్ళిపో. చంపేస్తాను. వెళ్ళిపోరా, పోదా. Your attention please. Train number 7615 Vishakha Express is ready to leave from platform number 1. అరే, చాలా మంది లవర్ల కోసం అన్నింటిని వదిలేసుకుంటారు. నువ్వు లవర్ని వదిలేసుకున్నావు. నీలంటూ ఫ్రెండ్ కావడం గర్వంగా ఉంది. నేను ఫ్రెండ్ అయినందుకు కాదురా, రఘు లాంటి ఫ్రెండ్ అయినందుకు మనం గర్వపడాలి. ఊరంతా శుభలేఖలు పంచారు. రేపు పెళ్లి పెట్టుకుని సంధ్య పెళ్లి కూతురిని ముందు చెప్పకుండా ఈ అమ్మాయి నన్ను ప్రేమించిందని అడిగాడు. అలా అడగడానికి గొప్ప మనసు ఉండాలి. ఆ మనసు వాడి దగ్గర ఉంది. సంధ్యని నాతో పంపడానికి వాడు సిద్ధంగా ఉన్నా తీసుకెళ్ళడానికి నేను సిద్ధంగా లేదు. అది సంస్కారం కాదురా. అరే, నువ్వు లక్ష్య చెప్పు, వెయ్యి చెప్పు, నా చెవికి ఎక్కవరా. నేను సగటు మనిషిని. నేను ఇలాంటి త్యాగాలు చేయలేను. ఏం జరుగుతుందో ఏంటో. పోరా చాచా. స్వామి, నేనెవరినైతే మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను ఆయనే నా కళ్ళ ముందుంచి పదే పదే గుర్తు చేస్తున్నావు. ఆయన ఎవరి కోసం ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు, కానీ నా కోసం మాత్రం కాకూడదు. ఏంటి? ఇంజిన్ స్క్వీజ్ అయినట్టుంది మావయ్య. ఒకసారి చెక్ చెయ్యి. మూడుసార్లు ఉదయం 6 గంటలకు. 6 అవుతుందా? కష్టం మావయ్య, వేరే కార్ ట్రై చేద్దానండి. పదండి. మీరు ఇక్కడ ఉన్నారా? మీకోసం నేను హైదరాబాద్ వెళ్ళొచ్చాను. నాకోసమా? దేనికి? తెల్లారితే అక్క పెళ్లి. తెలుసు, పెళ్లి కొడుకు నా ఫ్రెండే.
అయ్యో మీకు ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. అయితే చెప్పకండి. గణేష్ ఒక్క నిమిషం, నేను చెప్పేది వినండి. ఆ రోజు మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పాను, గుర్తుందా? అది అబద్ధం. అసలు జరిగింది ఏంటంటే మా అక్కయ్య మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించింది. తన ప్రేమను మీకు చెప్పమని నన్ను పంపింది. కానీ అసలు విషయం దాచిపెట్టి నేను తప్పు చేశాను. నన్ను క్షమించి మా అక్కయ్యని పెళ్లి చేసుకోండి. పెళ్లిలో ఏడిపించడానికి నాకంటే అమ్మాయి ఇక్కడ ఎవరు దొరకలేదా? నోటికి ఏదొస్తుంది మాట్లాడటమేనా? వెళ్ళండి, నాకు అవతల చాలా పనులు ఉన్నాయి. కాదు గణేష్, గణేష్ ప్లీజ్, గణేష్. హలో రెడీ రెడీ మీ వారి సెలవు దొరకలేదా? లేదండి. పదండి. హలో అంకుల్. రండి అమ్మా రండి. అంకుల్ ఇంకొక పేపర్ ఇరా. ఇప్పుడే కదా 2 పేపర్లు ఇచ్చాను. ఫ్యాన్కి తలిగి చిరిగిపోయాయి. కార్పెట్లు కుర్చీలు లెక్క తలకి నేను చూస్తుంటే మధ్య నీ కూడా వినరా పో. పూర బట్టతల. ఏయ్, నీవు నన్ను కలిసిన వేళ మాటే మౌనమైనది. నేను నిన్ను కలిసిన వేళ మౌనమే మాటైనది. ఈ రోజుతో నా జీవితమే. సార్, స్టోర్ రూమ్ కీస్ మీ దగ్గర ఉన్నాయట. అక్కడే ఉన్నాయండి. లేదు సార్, కనిపించడం లేదు. మీరు ఒకసారి వచ్చి పదండి. అంకుల్ ఇవ్వరా, బుక్ నాకు ఇవ్వరా. నాకు ఇవ్వు. బుక్ నాది, నేను తెచ్చుకున్నాను. ఋషయస్తే త్రాపుత్ర స్వయం శ్రీదేవి దేవత. కడియాలమ్మా. తాతయ్య నా రాకెట్ నాకు ఇచ్చేసే తాతయ్య. రేయ్, పెళ్లి మండపంలో ఏమిటా ఈ ఆటలు? ప్లీజ్ తాతయ్య. వేస్తున్నా ఉండు. ఏంటో శివరావు, చిన్న కుర్రాడు అయిపోయావా? రాకెట్లు వదిలేస్తున్నావు? కుర్రాడు ఇస్తుంటేను వాడికి ఇద్దామని. తాతయ్య ఆ రాకెట్ నాది, నాకు ఇచ్చేసే. రాత్రి నుంచి నీకు ఇదే పని అయిపోయిందిరా. ఒకటే అల్లరి చేస్తున్నావు. నీకేమనరా? ఈ తాతయ్య. అలా కదరా విసిరేది. ఇటువు ఇలా తీసుకుని ఇలా ఇలా అంతే కదా. అంతే. ఇప్పుడు చూడు, గ్యాప్ వచ్చింది కదా మధ్యలో. ఆ. ఆ. నా రాకెట్. అక్క నా రాకెట్ నాకు ఇచ్చేసే అక్క. నువ్వు ఉండరా. ఇయ్యక్క. భలే చూస్తున్నానేంటి? చూడరా వీడు, ఇయ్యక్క. కోతలు కొయ్యకరా. అంకుల్ నా రాకెట్ నాకు ఇచ్చేయండి అంకుల్. రాకెటేసింది ఎవర్రా? ఆ అక్క. అక్కనా? అక్కడ అక్క ఎవరు లేరే? మీరు పెద్ద ట్యూబ్ లైట్ లాగా ఉన్నారు అంకుల్. ట్యూబ్ లైటా? బ్రహ్మ వేద